సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ చూద్దాం. మనం నిన్న చూసినట్లుగానే శైలేంద్ర, మహేంద్ర, వసుధార, అనుపమాని ఒప్పించి వసుధారని తీసుకెళ్లి రాజీవాకి అప్పగించే ప్రయత్నంలో భాగంగానే కిడ్నాప్ ప్లాన్ చేస్తారు. అయితే అదే విధంగా తీసుకెళ్లిపోయేసి వసుధారని అప్పగించే ప్లాన్ లో భాగంగానే ఇంక వెళ్దామా వసుధార, బాబాయ్ నీకే చెప్తున్నా, మా వెనకాల ఫాలో అవడం గానీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం గానీ ఇలాంటి పనులు ఏమైనా చేస్తావంటే మన ప్లాన్ అసలుకే ఎసరొస్తుంది అని వార్నింగ్ ఇచ్చేసి మరి వసుధారని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు శైలేంద్ర. అక్కడేమో మధ్యలో ఏమైనా అవసరం వచ్చినా ఏమైనా టెన్షన్ అనిపించినా కూడా నేను మీకు ఫోన్ చేస్తాను బాబాయ్, మీరైతే వసుధార గురించి మీరు ఫోన్ చేయడం గానీ మీరు టెన్షన్ పడడం గానీ ఏం చేయకండి బాబాయ్ అని స్ట్రాంగ్ గా చెప్తాడు శైలేంద్ర మహేంద్రకి. ఇదిలా ఉండగా ఫైనల్ గా వసుధార వెళ్తూ వెళ్తూ ఒక మాట అంటుంది. ఏంటంటే మహేంద్ర దగ్గరికి వెళ్ళి, మామయ్య మీ కొడుకుని కాపాడే బాధ్యత నాది అని అన్న వెంటనే శైలేంద్ర కళ్ళు గిర్రని తిరుగుతాయన్నమాట. కొడుకేంటి అని అస్సలు అర్థం కాదనమాట. మహేంద్ర కొడుకు అని వసుధారకి అనుపమకి మాత్రమే తెలుసు. అయితే కొడుకేంటి అని షాక్ అవుతాడు శైలేంద్ర. అనుమానం వస్తుందని వెంటనే, అదే మామయ్య మీరు దత్తత తీసుకోవాలనుకుంటున్న కొడుకు మీ అబ్బాయి బాధ్యత నాది అని అంటున్నాను మామయ్య అని అంటుంది మహేంద్రతో వసుధార. అలా వసుధారని కారెక్కించుకుని బయలుదేరేస్తాడు శైలేంద్ర. మేడం సార్ మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి కారులో వెళ్తుంది వసుధార. వెళ్తూ ఉండగా దారిలో వసుధార, శైలేంద్ర ఇందులో ఏం మతలబు లేదు కదా అని అడుగుతుంది. మతలబు నా తలకాయ ఏమి లేదు వసుధార, నన్ను నమ్ము అని అంటాడు శైలేంద్ర. కేవలం రాజీవాని పోలీసులకు పట్టించడం కోసం మాత్రమే నేను తీసుకెళ్తున్నాను వసుధార, నన్ను నమ్ము అని అంటాడు శైలేంద్ర. అలా దారిలో తీసుకుని వెళ్తూ ఉంటాడు వసుధారని. ఇంతలో దారికి అడ్డంగా నిలబడిపోయి ఉంటాడు ఒక వ్యక్తి. రేయ్, దారికి అడ్డంగా కారుకి అడ్డంగా నిలబడొచ్చావా చావడానికి, ఎవర్రా నువ్వు, అడ్డు తప్పుకో, హార్న్ కొడుతుంటే వినబడదా అని అంటూ అరుస్తాడు కారులో నుంచి శైలేంద్ర. అయినా అటు తిరిగి నుంచోనే ఉంటాడు. ఎవర్రా నువ్వు అని చెప్పి దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి ఇలా తిప్పేసరికి రాజీవాని ఒక్కసారికి చూసేసరికి శైలేంద్ర, వసుధార షాక్ అవుతారు నడి రోడ్డు మీద. రాజీవ వెంటనే వసుధార కారు దగ్గరికి వచ్చేసి, ఏంటి షాక్ అవుతున్నావా మరదల పిల్ల, నేను శైలేంద్ర ఆడిన నాటకంలో నువ్వు చిక్కుకున్నావు. నిజానికి మేమిద్దరం ఇలా నాటకం ఆడాం, నాకు అప్పగించడానికి శైలేంద్ర నిన్ను తీసుకొచ్చాడు పిల్ల, అర్థం చేసుకో, పదం అని అంటూ చేయబట్టుకుంటాడు. ఏయ్ బావా చేయవదులు అని అరుస్తుంది వసుధార. ఏంటి వద్దంటున్నావు, రా పోదావరా అని అంటాడు. ఎక్కడికి వచ్చేది, నేను రానంటుంది. బ్రదర్ వద్దు బ్రదర్ అని అంటాడు శైలేంద్ర. ఏంటి వద్దంటున్నావు ఏంటి బ్రదర్, పెళ్లికి ముందు చేయి పట్టుకోవడం తప్పనా అని కసురుకుంటాడు రాజీవ. అయితే రా వసు పోదాం అని అంటాడు రాజీవ. అయినా మొరాయిస్తుంది వసుధార. అయితే నువ్వు మాటలతో చెప్తే వినవు పిల్ల, అందుకే నేను ఇలా ప్లాన్ గా వచ్చానని చెప్పేసి ఆల్రెడీ కర్చీఫ్ కి మత్తు మందు పెట్టి అది జోబులో పెట్టుకో ఉంటాడు. వెంటనే వసుధార మాట వినకపోయేసరికి ముక్కు దగ్గర పెట్టేసరికి వసుధార స్పృహ కాలిపోతుంది. వెంటనే వసుధారని తీసుకెళ్లి కారులో పెట్టేస్తాడు. రా నువ్వు ఎక్కువ బ్రదర్ అని అంటాడు రాజీవ శైలేంద్రని. నేనెందుకు బ్రదర్, మీరు వెళ్ళండి అంటాడు. ప్లాన్ లో ఆలోచిస్తూ ఉంటాడు. మనం అనుకున్న లొకేషన్ ఇది కాదు కదా బ్రదర్, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటాడు. భయ్యా లొకేషన్ చేంజ్ చేసా, ఏమైనా మార్పులు చేర్పులు వస్తే పోలీసులు పట్టుకుంటారని అని రాజీవ అంటాడు. కానీ మనసులోనే ఆలోచిస్తూ ఉంటాడు, ప్లాన్ అంతా బెడిసి కొట్టింది, వసుధారని ఇప్పుడు ఎలా కాపాడాలి, సరే మీరు వెళ్ళండి వెనకాల కారులో వస్తానంటాడు. భయ్యా నిన్నెవరు నమ్ముతారు భయ్యా, దొంగవు నువ్వు అని చెప్పేసి గన్ను జోబులోంచి తీస్తాడు రాజీవ. భయ్యా ఏంటి భయ్యా ఇది అని అడుగుతాడు. వెంటనే దీన్ని గన్ అంటారు భయ్యా, వచ్చి కారెక్కు, మాకు మాత్రం ఎవరున్నారు, వసుకి నాకు పెళ్లి పెద్ద నువ్వే కదా, రా మా పెళ్లి దగ్గరుండి చేద్దు కానీ రా అని అంటూ వసుధారని ఎక్కించిన కారులోనే శైలేంద్ర కూడా ఎక్కించుకుని వెళ్తాడు రాజీవ. ఇలా ఒక ఇంట్లోకి తీసుకెళ్తాడు శైలేంద్రని, వసుధారని. తర్వాత వసుధారకి అప్పటికీ స్పృహ రాకపోయేసరికి ఒక్కసారిగా ఇంట్లో అంతా చూసేసరికి ఇంట్లో ఎలా ఉంటుందంటే, పెళ్లికి కావాల్సిన తతంగం అంతా రెడీ చేసి నట్టింట్లో పెట్టి వసుధారని కుర్చీ మీద అలా స్పృహ తప్పిపోయినా కూడా అలానే కుర్చీ మీద వదిలేసి లోపలికి వెళ్ళేసి పెళ్లి కొడుకు గెటప్లో రెడీ అయ్యి భుజం మీద ఒక టేప్ రికార్డర్ పెట్టుకొని అందులో శ్రీరస్తు శుభమస్తు పాట పెట్టుకొని ఎంట్రీ ఇస్తాడు రాజీవ. చూసి ఒక్కసారిగా కంగు తింటారు వసుధార, శైలేంద్ర. ఏంటి బ్రదర్ ఇది, ఈ రకంగా చేసావు మమ్మల్ని తీసుకొచ్చి అని అంటాడు శైలేంద్ర. అదే బ్రదర్ మా ఇద్దరి పెళ్ళి నువ్వు చూడాలని తీసుకొచ్చాను అని అంటాడు. వసుధార గింజుకుంటూ ఉంటుంది. ఏంటి మొదలు పిల్ల, తప్పించుకోవాలని చూస్తున్నావా, ఈరోజు నాతో నీ పెళ్ళి అవ్వకుండా నిన్ను వదిలే ప్రసక్తే లేదంటాడు రాజీవ. ఏయ్ శైలేంద్ర ఏంటి నువ్వు చేస్తున్న పని, మాకు రాజీవాని పోలీసులకు పట్టిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి తనతో చేతులు కలిపేశావా అని అడుగుతుంది వసుధార. ఒకసారి ఇలా చూస్తాడు రాజీవ శైలేంద్రని. కానీ తను ఏం చెప్తాడంటే, మన ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి వసుధార ఇలా చేస్తుంది, నేను ఎప్పటికీ నమ్మలేదు బ్రదర్,
నేను మీ మీద చాడీలు చెప్పినా కూడా అని అంటాడు రాజీవ. కానీ నిజానికి ఏంటంటే వసుధార దగ్గరకు వచ్చి ఏం చెప్తాడంటే, వసు ఈ శైలేంద్ర మీరు కలిసి ఇలా ప్లాన్ చేశారు కాబట్టే మేమిద్దరం వేరేలా ప్లాన్ చేశాము. నిన్ను తీసుకొచ్చి నాకు అప్పగిచ్చేసేస్తే తను ఎండి పదవిలో హ్యాపీగా ఉండొచ్చు అనేది ప్లాన్. ఇది వసుధార అసలైన ప్లాన్ అంటే, అది కాదు అని అంటాడు రాజీవ. ఏం చేయాలో అర్థం కాదు. నిజంగానే ప్లేట్ తిప్పేశాడా శైలేంద్ర అని మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధార. ఎలాగైనా వసుధారని కాపాడాలని నిజంగా శైలేంద్ర పోరాడుతూనే ఉంటాడు. చివరికి గన్ను తీసి చేతిలో పెట్టి, బ్రదర్ ఇలా పట్టుకోండి, వసు మెడలో తాళి కట్టాలి అని అంటాడు. కాల్ చేసైనా సరే వసుధారని కాపాడాలి, పెళ్లి నుంచి తప్పించాలి అని అనుకుంటాడు శైలేంద్ర. ఇంతలో గన్ వైపు చూస్తూ ఉంటాడు శైలేంద్ర. అంతలో ఏం భయ్యా ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటున్నావా? అందులో గుళ్ళు లేవు భయో, కాల్చేవు అని అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది రేపటి ఎపిసోడ్. అయితే వసుధారని పెళ్లి చేసేసుకుంటాడా, లేదా తాళి కట్టబోయే సమయానికి పోలీసులు వచ్చేస్తారా, లేదా మహేంద్ర కూడా శైలేంద్రతో పంపించి కూల్గా ఉంటాడా అంటే ఎవరు నమ్మరు. కానీ అంటాడు కదా మహేంద్ర, ఎలాగైనా సరే నా ప్రయత్నాల్లో నేనున్నాను, వసుధారని ఎలాగోలా నేను కాపాడుకుంటాను అంటాడు. కాబట్టి మరి మహేంద్ర ఏమైనా ప్లాన్ చేశాడా రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవాలి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూశారు కదా ఈరోజు ఎపిసోడ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది కదా. రేపటి ఎపిసోడ్ ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో